ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి. మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆప్తులతో, స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు కోడి ఖరీదు. ఒక గ్రామంలో పేరయ్య అనే కమ్మరి ఉండేవాడు. ఒక ఏడు సంక్రాంతి వచ్చింది. పేరయ్యను అతని భార్య ఒక కోడిని కొనుక్కురమ్మని అడిగింది. ఆ గ్రామంలోని పెద్ద భూస్వామి అయిన కోటయ్య వద్దకు వెళ్ళి పేరయ్య తనకు ఒక కోడిని అమ్మవలసినదిగా అడిగాడు. కోటయ్య ఒక కోడి పెట్టెను పేరయ్యకు ఇచ్చి, చేతిలో ఇప్పుడు డబ్బులు లేకపోతే తర్వాతనే ఇయ్యి, లెక్క రాయించి ఉంచుతాను అన్నాడు. అమాయకుడైన పేరయ్య చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే పేరయ్య పైన ఈ మాత్రం ఆదరణ చూపిన వారు ఎవ్వరూ లేరు. అందుచేత అతను కోటయ్య దయాధర్మాలను చాలాసేపు మెచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు పేరయ్య, అతని భార్య సంతోషంగా కోడిని వండుకు తిన్నారు. కొంతకాలం గడిచాక పేరయ్య భూస్వామికి కోడి బాపతు సొమ్ము ఇవ్వటానికి వచ్చాడు. ఇప్పుడు పని మీద ఉన్నాను, ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది, తర్వాత కనపడు అన్నాడు కోటయ్య. కోడి ఖరీదు పుచ్చుకోవటానికి లెక్క చూసేదేముందండి, ఎంత ఇయ్యమంటారో చెప్పండి, ఇచ్చి నా దారిని నేను పోతాను అన్నాడు పేరయ్య. అబ్బో, దానికి చాలా పెద్ద లెక్క ఉంది అని కోటయ్య పేరయ్యను పంపేశాడు. పేరయ్య కోటయ్య చుట్టూ 4-5 సార్లు తిరిగాక కోటయ్య కాగితము కలము తీసుకుని గంటసేపు ఏవేవో లెక్కలు వేసి చివరకు ఈ కోడి బాపతో లెక్కంతా కలిపి 250 చిల్లర అయింది. చిల్లరదేముంది కానీ 250 ఇచ్చేయి, నీ పద్దు కొట్టేస్తాను అన్నాడు. తాను తిన్న కోడి ఖరీదు 250 రూపాయలు అని వినగానే పేరయ్యకు కొంతసేపు నోట మాట కూడా రాలేదు. ఒక్క కోడి ఖరీదు 250 రూపాయలా? ఎక్కడా వినను కూడా లేదే, అదేమన్నా బంగారపు కూడా అని అతను కోటయ్యను అడిగాడు. లెక్కలో తఫావతు ఏమీ లేదు, కావాలిస్తే నీ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత వేయించుకో. నువ్వు తీసుకున్న కోడిపెట్ట ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేది, అవి పిల్లలై పెరిగి ఎన్ని గుడ్లు పెట్టేవి, వాటన్నిటి ఖరీదు నువ్వు ఇచ్చుకోవాల్సిందే అన్నాడు కోటయ్య. ఈ మాటలు వినేసరికి పేరయ్య ఆశ్చర్యం పదింతలైంది. ఈ సంగతి ఏమిటో మునుసుపు గారిని అడిగి తేల్చుకోకుండా నేను ఒక దమ్మిడి కూడా అయ్యను అన్నాడు పేరయ్య. మహారాజులాగా అడుగు, నీ కాదన్నానా అన్నాడు కోటయ్య. మునుసబు తనకు అనుకూలంగా తీర్పు చెబుతాడని భూస్వామి కోటయ్యకు తెలుసు. ఇద్దరూ కలిసి మునుసబు దగ్గరికి వెళ్ళారు. కోటయ్య మునుసబుతో, మునుసబు గారు, ఈ పేరయ్య మొన్నటి సంక్రాంతికి కాక కిందటి సంక్రాంతికి నా దగ్గర కోడి పెట్ట కొన్నాడు. దాని బాపత సొమ్ము ఇస్తానంటున్నాడు. ఆ కోడి ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేదో, వాటిలో ఎన్ని పిల్లలై అవి మళ్ళీ గుడ్లు పెట్టేవో, మళ్ళీ అవి పిల్లలై పెరిగి గుడ్లు పెట్టేవో అదంతా లెక్క చూసి 250 రూపాయలు అయిందని చెప్పాను. ఇదిగో లెక్క, మీరు కూడా చూసి ఇందులో తఫావతు ఏమైనా ఉందేమో చెప్పండి. అతని సొమ్ము అన్యాయంగా నేను ఎందుకు తింటాను అన్నాడు. మునుసబు ముక్కి మూలిగి లెక్కంతా పైనుంచి కిందకి ఒకసారి చూసి, ఏం పేరయ్యా, లెక్కలో తప్పేమీ కనిపించడం లేదే అన్నాడు. నేను అప్పుడే చెప్పాను, పేరయ్యకు నా మాటలో నమ్మకం లేక మీ దాకా తీసుకువచ్చాడు. చదువు రానివాడు కాదు, పాపం లెక్క డొక్క తెలియదు అన్నాడు కోటయ్య. పేరయ్య హతాశుడైపోయాడు. అతను మునుసబు దగ్గర సెలవు తీసుకుని దిగులుగా ఇంటికి పోతూ ఉండగా కరణంగారు ఎదురుపడి, ఏం పేరయ్య, చాలా విచారంగా ఉన్నావు, ఏం జరిగిందేం అన్నాడు. పేరయ్య కరణంతో జరిగిన సంగతంతా చెప్పాడు. మునుసబు నిన్ను కూడా ముంచాడు. సరే, నేను చెప్పినట్టు చెయ్యి. కోటయ్య దగ్గరికి వెళ్ళి రేపు రచ్చబండ దగ్గర ఈ విషయం పరిష్కారం చేసేటందుకు ఒప్పుకోమను. నీ తరఫున నేను సాక్ష్యం చెబుతానని ఆయనతో చెప్పు అన్నాడు కరణం. పేరయ్య కోటయ్య దగ్గరికి వెళ్ళి ఆ మాటే అన్నాడు. మళ్ళీ రచ్చబండ తీర్పేమిటి, మునుసబు గారు చెప్పారుగా అన్నాడు కోటయ్య. నాకు మీ లెక్క అర్థం కాలేదు, మునుసబు గారి లెక్క అర్థం కాలేదు. రచ్చబండ దగ్గర నలుగురు ఏం చెబితే అలా చేస్తాను. కరణం గారు నా వైపు సాక్ష్యం చెబుతామన్నారు. కరణం గారంటే మీకు భయం లేదుగా అన్నాడు పేరయ్య. నాకేం భయం అంటూ కోటయ్య రచ్చబండ తీర్పుకు సమ్మతించాడు. మర్నాడు సాయంకాలం రచ్చబండ దగ్గర అందరూ కూడారు. కానీ కరణం గారి జాడలేదు. కరణం కూడా తనను మోసం చేశాడు అని పేరయ్య అనుమానించసాగాడు.
అందరూ పేరయ్యను చూసి నవ్వుతూ ఉండగా చీకటి పడే వేళకు కరణం గారు వచ్చారు. నేను రావటం కాస్త ఆలస్యమైనట్టుంది. మరేం లేదు, కూలివాళ్ళు ఇవాళే నారుమడి పోసి తీరాలి అంటే ఒక 19 విత్తనాలు మంగళాల్లో అప్పటికప్పుడు వేయించవలసి వచ్చింది. పని పూర్తి చేసి వస్తున్నా అన్నాడు కరణం. నారుమడి చల్లే విత్తనాలు వేయించడం ఏమిటి కరణం గారు? వేయించిన విత్తనాలు మొలకెత్తుతాయా అన్నాడు మునసబు వెటకారంగా. పేరయ్య తిన్న కోడి పిల్లల్ని పెట్టగాలేంది, వేయించిన విత్తనాలు మొలకెత్తవా అనుకున్నాను అన్నాడు కరణం. అందరూ గొల్లున నవ్వారు. మునసబు గారు చీకట్లో జారుకున్నాడు. కోటయ్య పేరయ్యను కోడి ఖరీదు మళ్ళీ అడిగిన పాపాన పోలేదు. కథ సమాప్తం.